పార్లమెంటు ఆవరణలో సనాతన ధర్మానికి అవమానం జరిగింది. ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలందరూ కూడా ఒక డ్రామా, ఒక స్కిట్, ఏదో జబర్దస్త్ స్కిట్ చేసినట్టు పార్లమెంటు ఆవరణలో ఒక స్కిట్ చేశారు. ఇందులో పప్పు యాదవ్ అలియాస్ రాజేష్ రంజన్ అంటారు, అందరికీ పప్పు యాదవ్గానే పరిచయము, ఎంపీ, ఇండిపెండెంట్ ఎంపీ. అతడు స్వామి వేషధారణలో అక్కడ కూర్చొని, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే, తాజాగా మనందరం చూసాము, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రామమందిరంకి సంబంధించి ఈ భక్తులు ఇచ్చినటువంటి విరాళాల ఈ గోల్మాల్ జరిగింది, కొంత తప్పులు జరిగాయి. దానిపైన సిట్ రిపోర్ట్ వేయడం జరిగింది, ప్రిలిమినరీ రిపోర్ట్ కూడా వచ్చింది, కొంతమందిపై యాక్షన్ తీసుకున్నారు, మేబీ ఫైనల్ రిపోర్ట్ వస్తుంది. తప్పులు జరిగాయి. దీన్ని ఇతివృత్తంగా తీసుకొని పార్లమెంటు ఆవరణలో పప్పు యాదవ్ అక్కడ కూర్చొని ఒక స్వామి వేషధారణలో కూర్చొని, ఆ విజువల్ కూడా నేను మీకు స్క్రీన్పై చూపిస్తాను చూడండి. స్వామి వేషధారణలో కూర్చొని భక్తులు వచ్చి అక్కడ హుండీ ఒకటి పెట్టారు. ఈ మిగతా ఎంపీలు, అందులో రాహుల్ గాంధీ గారు కూడా వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు, రంగంలో దిగారు. ఆయన వచ్చి అక్కడ హుండీలో ఏవో కొంత డబ్బును కూడా వేశారు. మిగతా ఈ ఇతర పార్టీలకు చెందిన సమాజ్వాదీ పార్టీ, టీఎంసీ, చాలా ఇతర పార్టీలకు చెందినటువంటి ఎంపీలు కూడా ఈ యొక్క చోద్యాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, శ్రీరాముడికి వేసినటువంటి కానుకల్ని, విరాళాలని కూడా అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్వామీజీలు, వాళ్ళు లేకపోతే పూజారులు ఎవరో మొత్తానికి నొక్కేస్తూ ఉన్నారని చెప్పడమే ఆ యొక్క స్కిట్ ముఖ్య ఉద్దేశంగా కనబడుతోంది. ఒక సంఘటనను ఆధారంగా చేసుకుని ఎంటైర్ మనం శ్రీరాముడిని కూడా ఒక విధంగా అవమానించినట్టుగానే హిందూ సంఘాలు అంటున్నాయి, బీజేపీ ఎంపీలు కూడా అదే తప్పుపడుతున్నారు. అది సరైనటువంటి వేదిక కాదు, నిరసన తెలపాల్సినటువంటి పద్ధతి కూడా కాదు. కానీ మరి ఈ పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీ కానీ సమాజ్వాదీ పార్టీకి కానీ వాళ్ళకి తెలిసింది కూడా అదే, సందు దొరికితే చాలు ఎక్కడ మనం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీద్దామని ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. తాజాగా పార్లమెంట్లో వేసినటువంటి స్కిట్ కూడా మరొక డ్రామాలాగానే కనిపిస్తోంది. కానీ ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇతర మతాలకు చెందినటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాంకి సంబంధించి, లేదా మొహమ్మద్ ప్రాఫెట్కి సంబంధించి, లేకపోతే క్రిస్టియానిటీకి సంబంధించి ఎవరైనా ఇలాంటి స్కిట్లు వేస్తే, అది ఎక్కడైనా ఏ వేదికైనా, పార్లమెంటు వేదికగా వేయడము, పార్లమెంట్ ఆవరణలో వేయడం ఇంకా తప్పు, ఎక్కడ చేసినా కూడా తప్పే. వేసేటువంటి సాహసం చేస్తారా? చాలా ట్వీట్లు, చాలా పోస్టులు కూడా కనబడుతున్నాయి ట్విట్టర్లో, ఎక్స్ హ్యాండిల్లో, ఎక్కడ చూసినా కూడా ఈ యొక్క స్కిట్టే విజువల్సే మనకు కనిపిస్తున్నాయి. సిగ్గుపడండి కొంచెం అని చెప్పి బీజేపీ ఉత్తరాఖండ్ విభాగం ఒక పోస్ట్ పెట్టింది. మరి ఇంతలాగా దిగజారుతారా? ఎస్, తప్పు జరిగింది, కరెక్టే, దాని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తోంది. కానీ ఒక సంఘటనని, ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్ పట్టుకొని మొత్తం అంత వ్యవస్థ అంతా అలాగే ఉందని తప్పుపట్టడం అనేది మీ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనము అని చెప్పి బీజేపీ నేతలు ఫైర్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, కేరళలో గతంలో ఒక ప్రొఫెసర్ని ఒక క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు దాంట్లో మొహమ్మద్ ప్రవక్తకు సంబంధించి ఒక క్వశ్చన్ ఉంది, అంతే అతను చేసినటువంటిది. జోసెఫ్ అనేటువంటి ప్రొఫెసర్ని చేతులు నరికేశారు, ఒక చెయ్యి అనుకుంటా నరికేశారు. దాంతో అతను కుటుంబం రోడ్డును పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అతను చేసిందల్లా క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేశాడంతే. ఆ క్వశ్చన్ పేపర్లో ఒక క్వశ్చన్ మహమ్మద్ ప్రవక్త గురించి ఉన్నది, దానికి అతని పైన కారులో దిగి చేయి నరికేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇతర మతాల గురించి ఎక్కడా నోరు లేవనటువంటి ఈ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీలకు చెందినటువంటి ఎంపీలు, హిందువులు శాంతి కాముకులు కాబట్టి, హిందువులు ఎవరు కూడా రోడ్లు ఎక్కరు, నిరసనలు చేయరు, క్వశ్చన్ చేయరు, ప్రశ్నించరు, కాబట్టి మేము ఏమైనా మాట్లాడుతాం అనేటువంటి ఒక నిర్లక్ష్య ధోరణ అర్థం కాదు. ఇది ఫస్ట్ టైం కాదు, గతంలో చాలాసార్లు జరిగింది. పర్టికులర్గా కాంగ్రెస్ పార్టీకి అసలు లెక్కేనే లేదు. ఇలాంటి సందర్భాలు వాళ్ళకి కోకలు. నిన్నగాక మొన్ననే కదా ఆయన పార్లమెంట్లో మాట్లాడింది, ఇడియట్స్ అంటూ మాట్లాడారు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్, ప్రధాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆ స్థాయిలో ఉండాల్సినటువంటి వ్యక్తి అంత అబ్యూజివ్ లాంగ్వేజ్, అంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఎలా మాట్లాడతారు? దీనికి సంబంధించి ఇప్పటికే ప్రివిలేజ్ మోషన్ కూడా ఇవ్వడం జరిగింది అనురాగ్ ఠాకూర్ గారు. దాని మీద మరి స్పీకర్ గారు ఏం యాక్షన్ తీసుకుంటారో తెలియదు. బట్ కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్, ఈ పార్లమెంటు ఆవరణలో ఇలాంటి చవకబారు స్కిట్లు వేయడం అనేది డిగ్నిటీ కాదు, హుందాతనం కాదు, ఒక ప్రజాప్రతినిధులు చేయాల్సినటువంటి పని కాదని చెప్పి అందరూ తిట్టిపోస్తున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? శ్రీరాముడిని అవమానించినట్టు కాదా? సనాతన ధర్మాన్ని అవమానించినట్టు కాదా? మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.